Good morning, students. My name is Suryakala Kumari, lecturer in botany from Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nanna University, Rajahmundry. Now we are discussing about the legislations of biodiversity. This topic from the 3rd BSc 6th semester cluster, botany cluster, A1 paper, plant diversity, human welfare. In that, second unit topic is the legislations of biodiversity. అంటే చట్టాలు అంటే మనకి బయోడైవర్సిటీని అంటే జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం ఏర్పరిచినటువంటి చట్టాలు అంటే న్యాయపరమైనటువంటి చట్టాలు అని చెప్పడం కానీ న్యాయపరమైనటువంటి అంటే మన న్యాయంగా బయోడైవర్సిటీని కాపాడుకోవడం ఎలాగా అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా లీగల్గా మనం అందరూ ప్రొటెక్ట్ చేసేలాగా ఏ విధంగా చేయాలి దాని గురించి ఇదనమాట లెజిస్లేషన్స్. ద ఎర్త్స్ బయాలజికల్ రిసోర్సెస్ ఆర్ విటల్ టు humans, economic and social development, as well as for the maintenance of ecosystem health. అంటే countries have a long recognized that species, ecosystems and biological diversity are of tremendous value to present and future generations. మనందరికీ తెలిసిందే మనం హ్యూమన్ బీయింగ్ అనేవాడు హ్యూమన్ బీయింగ్ అనే కాదు ఎవ్రీవన్ మోస్ట్ ఆఫ్ ద అంటే ఎక్కువగా వాడుకునేది మాత్రం హ్యూమన్ బీయింగ్. అంటే మనిషి సర్వైవ్ అవ్వడం కోసం అలాగే తను బ్రతకడం కోసం నేచర్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ని యూటిలైజ్ చేసుకుంటున్నాడు. అందులో ముఖ్యంగా ప్లాంట్స్. ఆ ప్లాంట్స్ వల్ల తనకి ఎకనామికల్గా సోషల్ డెవలప్మెంట్ సామాజికంగా అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. అలాగే అంటే మనకి మనిషి ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఈకోసిస్టమ్ అంటే నేచర్ ప్రకృతి కూడా చాలా అందంగా అంటే మనకి ఉన్నాయి కదా అని అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్ యానిమల్స్ అన్నింటినీ కూడా యూటిలైజేషన్ చేసుకుంటే ఏమవుతుంది, కొలాప్స్ అయిపోతుంది. అందువల్ల హ్యూమన్ బీయింగ్ యూటిలైజ్డ్ ద రిసోర్సెస్ అండ్ మెయింటైన్ ద రిసోర్సెస్ టు నెక్స్ట్ జనరేషన్స్. అంటే నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉండేలాగా మనం ఈ రిసోర్సెస్ని యూటిలైజేషన్ చేసుకుని అంటే ప్రజెంట్ ఉన్నటువంటి జనరేషన్స్ అలాగే ఫ్యూచర్ జనరేషన్స్ యూటిలైజేషన్ చేసుకోవాలంటే వినియోగించుకోవాలి. ఎట్ ది సేమ్ టైం మెయింటైన్ ద హెల్దీ ఈకోసిస్టమ్, ఆరోగ్యవంతమైనటువంటి ఆవరణ వ్యవస్థను కూడా మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్స్కి నో ఫుడ్, నో మెడిసిన్స్, నో క్లాత్స్, నో హౌస్ అంటే ఇలా తయారైపోతుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మనం మెయింటైన్ ద ఈకోసిస్టమ్, హెల్దీ ఈకోసిస్టమ్. At the same time, the threat to species and ecosystems has never been greater. Species extinction caused by human activities continues at an alarming rate. For these reasons, countries have adopted a range of international treaties to protect species, habitats and biological diversity itself. అంటే మనకి ఇలాగా అంటే మన జీవితం అంటే మనం తినడానికి, తాగడానికి, అలాగే మనం ఉండటానికి, మనం వేసుకోవడానికి అన్ని రకాలుగా మనకి ప్లాంట్స్ అండ్ యానిమల్సే కారణమవుతున్నాయి హ్యూమన్ బీయింగ్ యొక్క. అలాగే ఎకనామిక్ స్టేటస్కి సంబంధించి అన్ని రకాలుగా మనిషి అభివృద్ధి చెందడానికి ప్లాంట్స్ అండ్ యానిమల్సే కారణం. అంటే
తన అవసరం కోసం దట్ కెన్ యూటిలైజ్ ద నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అలా యూటిలైజ్ చేయడం వల్ల సమ్ ఆఫ్ స్పీసీస్ ఆర్ ఎక్స్టింక్షన్. అంటే హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ఏమవుతున్నాయి, కొన్ని జాతులు అనేటటువంటివి అంతరించిపోతున్నాయి. అలా అంతరించిపోతే ఏమవుతుంది, కంటిన్యూగా మనకి అంటే పొల్యూషన్ క్రియేట్ అవ్వడం ద్వారా టోటల్గా ఈకోసిస్టమ్ అనేటటువంటిది డిస్టర్బెన్స్ వస్తుంది. ఆ డిస్టర్బెన్స్ రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం అనేటటువంటిది అవసరం అన్నమాట. అంటే ఏవేటిని ప్రొటెక్ట్ చేయాలి, ఈకోసిస్టంలో ఉండేటటువంటి స్పీసీస్ని, అలాగే ఈకోసిస్టమ్స్ని, హ్యాబిటేట్స్ని అన్నిటిని కూడా మనం అంటే హెల్తీగా ఉండేలాగా ప్రొటెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ద మెయిన్ వేస్ in which biodiversity conservation laws work are by, అంటే మనం ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం కొన్ని లాపరమైనటువంటి సూత్రాలు. క్రియేటింగ్ ప్రొటెక్టెడ్ ఏరియాస్, అంటే మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, క్రియేటింగ్ ద ప్రొటెక్టింగ్ ఏరియాస్. ద మెయిన్ వేస్, what is the main ways? Creating protected areas such as parks, reservoirs, sanctuaries and other designated areas in which certain types of plants and animals are protected. అంటే ఏ విధంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అంటే మనకి ఎక్సిటు ఇన్సిటు కన్జర్వేషన్ చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాం. అక్కడ మనకి నేషనల్ పార్క్స్ అని, రిజర్వాయర్స్ అని, శాంక్చురీస్ అని, సాక్రెడ్ గ్రోవ్స్ అని ఇలాగా కొన్ని ప్రొటెక్టెడ్ ఏరియాస్ని క్రియేట్ చేసుకుని ఆ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ద్వారా వీ కెన్ ప్రొటెక్ట్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సెకండ్ వన్, క్లాసిఫై ద కన్జర్వేషన్ స్టాట్యూస్. అంటే ఏ స్టేట్స్ మనకి ప్లాంట్స్ని, యానిమల్స్ అనేటటువంటివి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్టేట్స్లో ఉన్నాయి, ఆ స్టేట్స్ని మనం ఎలాగ ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంటే క్లాసిఫైయింగ్ ద కన్జర్వేషన్ స్టేట్స్ ఆఫ్ యానిమల్స్ అండ్ ప్లాంట్ స్పీసీస్ సో దట్ స్పీసీస్ కెన్ బి ప్రొటెక్టెడ్ ఎనీవేర్ ఇన్ ద నార్థరన్ టెరిటరీ. అంటే మనకి న్యాచురల్గా గ్రో అప్ అయ్యేటటువంటి కొన్ని ఆర్గానిజమ్స్ ఉంటాయి కదా, ఏ ఏరియాలో పెరుగుతున్నాయో ఆ ఏరియాలో ఉంచి మ్యాక్సిమం మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే ఏ యానిమల్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, ఏవి ఎక్స్టింక్షన్ స్టేజ్లో ఉన్నాయి, ఎండేంజర్ స్టేజ్లో ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుని వాటిని మనం ఎక్కడైనా సరే కన్జర్వ్ చేయొచ్చు. ఇంపోజింగ్ క్రిమినల్ ఆఫెన్స్ ఫర్ హార్మింగ్, ఇంటర్ఫియరింగ్ విత్ ఆర్ కిల్లింగ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఎర్రచందనం మొక్కలు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. అంటే అవి జనరల్గా అయితే మనం బయటకు పట్టుకెళ్ళి అమ్మకూడదు, కానీ అంటే ఎక్కువ డబ్బులు వస్తాయని చెప్పేసి ఇల్లీగల్గా వాటిని నరికేసి అడవిలో ఉన్నటువంటి ఎర్రచందన మొక్కలు నరికి అమ్మేస్తూ ఉంటారు. మనం చాలా కేసెస్ చూస్తూ ఉంటాం. అంటే దానివల్ల ఏమవుతుంది, ఫారెస్ట్లో ఆ ప్లాంట్స్ అనేటటువంటి నరికేయడం వల్ల వీ కెన్ లాస్ దట్ ప్లాంట్స్. అంటే ఈ విధంగా చర్యలు తీసుకునేలాగా క్రిమినల్ యాక్టివిటీ అనేది లేకుండా చూసుకోవాలి. క్రియేటింగ్ లాస్ అండ్ ప్లాన్స్ ఫర్ మేనేజింగ్ ద నేటివ్ స్పీసీస్. మన లోకల్గా ఉండేటటువంటి ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో, యానిమల్స్ అయితే ఏవైతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా మనం కొత్త చట్టాలని తీసుకొచ్చుకోవాలి. అంటే ఆ చట్టాలను తీసుకురావడమే కాదు, వాటిని సరిగ్గా మెయింటైన్ చేయాలి కూడా. లేకపోతే చట్టం చేసేసి వదిలేస్తే ఏం ఉపయోగం? అది ప్రొటెక్షన్ కోసం తయారు చేయబడింది కాబట్టి ఆ యానిమల్స్కి, ప్లాంట్స్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండేలాగా ఉపయోగించాలి వాటిని. అంటే అంతా ఇదిగా తయారు చేసి పెట్టుకోవాలన్నమాట చట్టాలని. ఇంక్లూడింగ్ లాస్ ఫర్ ద మేనేజ్మెంట్ ఆఫ్ నాన్ నేటివ్ అండ్ ఇన్వేసివ్ స్పీసీస్. అంటే నేటివ్ స్పీసీసే కాకుండా నాన్ లోకల్ స్పీసీస్ ఉంటాయి కదా, వాటిని కూడా ఏ విధంగా మనం ఇంట్రడ్యూస్ చేసుకోవాలి, తెచ్చిన వాటిని ఏ విధంగా యూస్ చేసుకోవాలి, అంటే వాటికి సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి లాస్ని క్రియేట్ చేసుకోవాలన్నమాట.
రిక్వైరింగ్ అప్రూవల్స్ అండ్ పర్మిట్స్ టు బి అప్టైన్డ్ బిఫోర్ సర్టెన్ యాక్టివిటీస్. అంటే మనం బయట నుంచి ఏదైనా న్యూ ప్లాంట్ స్పీసీస్ని కానీ యానిమల్ స్పీసీస్ని కానీ ఇంట్రడక్షన్ చేసుకునేటప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ద నేటివ్స్ ప్లేస్ మనకి లోపలికి తీసుకొచ్చుకునేటప్పుడు ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి, వాటి మీద కూడా దృష్టి పెట్టాలన్నమాట. అవి కూడా లాపరంగా అంటే ఇల్లీగల్గా తెచ్చుకునేలాగా చేయకూడదు. లీగల్గా తెచ్చుకునేలాగా మనం వాటికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలో అవన్నీ కూడా తయారు చేయాలి. సచ్ యాజ్ ద పర్మిట్స్ టు టేక్ వైల్డ్ లైఫ్ అండ్ అప్రూవల్స్ ఫర్ యాక్షన్స్ దట్ మే హ్యావ్ ఏ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ బయోడైవర్సిటీ. అంటే ఇప్పుడు చెప్పాను కదా, ఎర్రచందనం మొక్కలు కానీ లేకపోతే స్టార్ టాటాయిస్ అని చెప్పేసి మనందరికి తెలుసు. వాటిని కూడా దొంగ రవాణా చేస్తూ ఉంటారు. అంటే దట్ ఈస్ ఇల్లీగల్. అంటే వాటిని కాపాడుకోవడం కోసం మనం చట్టాలు చేసుకుంటే మనకి ప్రాబ్లం లేకుండా, అంటే వాటికి యానిమల్స్ అనేటటువంటివి అంతరించిపోకుండా కాపాడుకోవడానికి ఒక రకంగా ఉపయోగపడుతుంది. సమ్ ఆఫ్ ద లెజిస్లేషన్స్ అంటే మనకి ఈ చట్టాలని ఉపయోగించుకొని తయారు చేసుకున్నటువంటి కొన్ని సంస్థలు లాంటివి ఉన్నాయి. కన్వెన్షన్స్ అంటాము. అంటే ఇవి మనకి యానిమల్స్ని ప్లాంట్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేసుకోవాలో అనే విషయాన్ని చెప్పేటటువంటివి అన్నమాట. అంటే ఇక్కడ మనకి కొన్ని అగ్రిమెంట్స్ ఉన్నాయి. అంటే కొన్ని చట్టాలు అంటే ఇంటర్నేషనల్ నేషనల్ వైడ్గా, అంటే ఒక దేశం ఇంకో దేశంతో అంటే ఒకరు ఇంకొకరు అగ్రిమెంట్ చేసుకోవడం ద్వారా వీ కెన్ ప్రొటెక్టెడ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి సమ్ ఆఫ్ ద లెజిస్లేషన్స్ ఏంటంటే సిబిడి ద కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ. అంటే బయాలజికల్ మీన్స్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, వీటి కోసం చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ లాంటిది అనమాట సిబిడి అనేటువంటి. ద కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. అంటే అంతర్జాతీయంగా చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అడాప్టెడ్ ఎట్ ద ఎర్త్ సమ్మిట్. మనకి ఎర్త్ సమ్మిట్ అని చెప్పేసి జరిగింది. అది జెనీవా లోపల, అంటే మనకి బ్రెజిల్ దేశంలో ఉంది. ఇది రియో డి జెనీరియో అనేటటువంటిది. అప్పుడు 1922 లోపల ఈ అగ్రిమెంట్ చేసుకున్నారనమాట. అంటే మొత్తం అన్ని దేశాలు కలిపి చేసుకున్నటువంటిది ఇంటర్నేషనల్ అగ్రిమెంట్. అంటే మన భూమిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఎర్త్ మీద ఉండేటటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్సే కదా, వాటిని ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఏర్పరచుకున్నటువంటి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ అనమాట. 1922లో జరిగింది. దేర్ ఈస్ ద మెయిన్ 3 ఆబ్జెక్టివ్స్. 3 లక్ష్యాలు పెట్టుకొని ఈ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగిందంట. టు కన్జర్వ్ బయాలజికల్ డైవర్సిటీ, ఫ్లోరా అండ్ ఫానాని ప్రొటెక్ట్ చేయడం కోసం, వాటిని కాపాడడమే ముఖ్య ఉద్దేశం. టు యూజ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఇన్ ఏ సస్టైనబుల్ వే, అంటే మొక్కల్ని జంతువులను కాపాడమన్నా అని చెప్పేసి తినడం తాగడం మానేయమని కాదు. అంటే వాటిని యూటిలైజ్ చేసుకోవాలి, ప్లాంట్స్ని యానిమల్స్ని యూటిలైజ్ చేసుకుంటూనే అట్ ది సేమ్ టైం మెయింటైన్ ద ఫ్లోరా అండ్ ఫానా ఇన్ ఈకోసిస్టమ్. అంటే సస్టైనబుల్ మీన్స్ సుస్థిరం, అంటే యూటిలైజేషన్ చేసుకుంటూనే ప్లాంట్ నెంబర్ని యానిమల్ నెంబర్ని మెయింటైన్ ఇన్ ఫ్యూచర్ టెన్స్. అవసరాలకి ముందు ఫ్యూచర్లో అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం ఫ్యూచర్ జనరేషన్స్ కోసం మెయింటైన్ చేయాలి. అంటే ఈరోజు తినేసి పడుకుంటే సరిపోదు కదా, నెక్స్ట్ జనరేషన్స్ కూడా కావాలి కదా, అందువల్ల సస్టైనబుల్ మెయింటెనెన్స్ అనేటటువంటిది ఉండాలన్నమాట. టు షేర్ ఫెయిర్లీ అండ్ ఈక్విటబుల్లీ ద బెనిఫిట్స్ అరైజింగ్ ఫ్రమ్ ది యూజర్ ఆఫ్ జెనెటిక్ రిసోర్సెస్. అంటే ఒక దేశంలో ఉన్న వాటిని ఇంకొక దేశానికి అంటే లీగల్గానే న్యాయబద్ధంగా లీగల్గా షేర్ చేయాలి. అంటే వాళ్ళ దేశంలో ఉన్నటువంటి సమాచారాన్ని పక్క దేశానికి, అంటే అవసరమైనప్పుడు వాళ్ళు కావాలని కోరుకున్నప్పుడు, అది న్యాయసమ్మతమైనప్పుడు అలాగా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోవాలన్నమాట.
అంటే ఇప్పుడు చూడండి, కోవిడ్ కాలం లోపల ఒక దేశం ఇంకో దేశానికి హెల్ప్ చేస్తుంది కదా, అంటే ఆక్సిజన్ పరంగా కానీ, వ్యాక్సిన్స్ పరంగా కానీ, ఇంకేదైనా మాస్క్స్ పరంగా కానీ, ఇలాగా ఒకదానికొకటి హెల్ప్ఫుల్గా ఉంటుంది చేదోడు వాదోడుగా. అంటే అవసరం వచ్చినప్పుడు దట్ కెన్ షేర్ ఫెయిర్లీ చేయాలి. ఇంకా ఉంది కదా అని ఒక్కరే పెత్తనం చలాయించకుండా ఈక్విటబిలిటీ, అందరూ సమానంగా నడుచుకునేలాగా, అంటే ఆ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ లోపల ఈ 3 ఆబ్జెక్టివ్స్ అనేటటువంటివి ఇంక్లూడ్ చేయబడింది అనమాట. వన్ ఆఫ్ ద లెజిస్లేషన్ సిబిడి. అలాగే సిట్స్ అనేటటువంటిది రెండోది. సిట్స్ మీన్స్ కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్. కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా ఈజ్ ఆల్సో ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ బిట్వీన్ ద గవర్నమెంట్స్. అంటే ఒక్కొక్క దేశానికి గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆ గవర్నమెంట్స్ అన్నీ కలిపి ఏర్పరచుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అన్నమాట, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ ఇది కూడా. దేనికోసం? ఎండేంజర్డ్ స్పీసీస్ని. అంటే ఇప్పుడు మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అంటే మెడిసినల్ పర్పస్ కోసం యూజ్ చేయాల్సి వస్తుంది, అంటే మెడిసిన్ ప్రొడక్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకోసం అని చెప్పేసి ఆ ప్లాంట్స్ అన్నిటిని వాడేసామనుకోండి, నెక్స్ట్ జనరేషన్లో మెడిసిన్ ప్రిపేర్ చేయడానికి ప్లాంట్స్ లేకుండా పోతాయి. కాబట్టి కల్టివేషన్ చేసుకుంటూ ఆ ప్లాంట్స్ని యూటిలైజేషన్ చేయాలి. అది ఇక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అన్నమాట. అంటే ఎండేంజర్డ్, ప్రమాదంలో ఉన్నటువంటి మొక్కల్ని వాటిని కాపాడుతూనే మనం వాటిని యూటిలైజేషన్ చేసుకుని మన ట్రేడ్, అంటే మన మార్కెట్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. The purpose of the treaty is to control the international movement of wild plants and animals, alive or dead. అంటే ఒక దేశంలో నుంచి ఇంకో దేశంలోనికి దొంగతనంగా రవాణా అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఎర్రచందనం మొక్కలు, స్టార్ టాటాయిస్, లేకపోతే టస్క్స్ ఆఫ్ ఎలిఫెంట్స్, ఇలాగా లేకపోతే స్కిన్స్ ఆఫ్ ద క్రొకడైల్స్, లయన్స్, ఇలాగ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి లివింగ్ ఇన్ కండిషన్లో ఉండేటటువంటి ప్లాంట్స్ కానీ యానిమల్స్ని కానీ రవాణా చేసుకోకూడదన్నమాట. అలాగే పార్ట్స్, హోల్ ప్లాంట్, అదే హోల్ బాడీ లేకపోతే పార్ట్స్ ఏదైనా సరే అలాగా ట్రాన్స్పోర్ట్ అనేటటువంటిది చేయకూడదు అనమాట. మూమెంట్ ఆఫ్ వైల్డ్ ప్లాంట్స్ అనేటటువంటిది అది కంట్రోల్ చేయడం కోసమే ఈ సిట్స్ అనేటటువంటిది ఏర్పరచడం జరిగింది. అలాగే ఇట్ ఈస్ ద ప్రెజర్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ డు నాట్ కంట్రిబ్యూట్ టు ద ఎండేంజర్మెంట్ ఆఫ్ ది లిస్టెడ్ స్పీసీస్. అంటే ఎండేంజర్డ్ స్టేజ్లో ఉన్నటువంటి మొక్కల జాబితాని, అలాగే యానిమల్స్ యొక్క జాబితాని దృష్టిలో పెట్టుకొని వాటిని యూటిలైజేషన్ని చాలా వరకు తగ్గించడమే మంచిదన్నమాట. అవన్నీ కూడా ట్రేడ్ అంటే ఏంటి, మనకి పారిశ్రామికంగా ఉపయోగించేటటువంటి మొక్కలు, జంతువులకు సంబంధించి. ఇంపీరియల్ ఈగల్, ద షెల్ ఆఫ్ సీ టర్టల్స్, ఎలిఫెంట్ ఇవోరీ అంటే టస్క్స్, అండ్ వైల్డ్ ఆర్చర్డ్స్ are all controlled by this treaty when the items on the specimens move from one country to another. ఈగల్ అంటే మనకి ఏమంటాయి చూసారా, ఏంటి గ్రద్దలు అంటారు, దానికి సంబంధించినటువంటి గోర్లు, కాలి గోర్లు ఉంటాయి, ఆ పక్షి ఈకలు ఇలాంటివి అన్నమాట. అలాగే షెల్స్, టర్టల్స్ ఉంటాయి కదా, అంటే మన తాబేలు యొక్క పై భాగంలో డొప్పల్లాగా ఉంటాయి చూసారా, వాటిని కూడా రవాణా చేయకూడదు అనమాట. ఎలిఫెంట్ టస్క్స్, ఇవరి అన్న టస్క్స్ అంటే దంతాలు. వైల్డ్ ఆర్చర్డ్స్ అంటే వైల్డ్గా దొరికేటటువంటి, అంటే వన్యంగా అంటే పెరిగేటటువంటి యానిమల్స్, ప్లాంట్స్కి సంబంధించినటువంటి ఏవైనా సరే అవి ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనమాట. ఒక దేశం నుంచి ఇంకో దేశంకి దొంగతనంగా రవాణా చేయకూడదు. దాన్ని కంట్రోల్ చేయడం కోసమే ఇవి ఈ సిట్స్ అనేటటువంటిది ఏర్పరచుకోవడం జరిగింది. ఇట్ క్లాసిఫై ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అకార్డింగ్ టు 3 కేటగిరీస్. వీళ్ళు కూడా 3 రకాలుగా డివైడ్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద థ్రెటెడ్, అంటే వాటికి ఉన్నటువంటి ప్రమాదాన్ని బట్టి. అపెండిక్స్ 1, అపెండిక్స్ 2, అపెండిక్స్ 3 అని చెప్పేసి.
అపెండిక్స్ 1 ఇట్స్ లిస్ట్ స్పీసీస్ దట్ ఆర్ ఇన్ డేంజర్ ఆఫ్ ఎక్స్టింక్షన్. అంటే ఇవి అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయన్నమాట. రేపు మాపు అంతరించిపోయేటటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాటిని అపెండిక్స్ 1లో పెట్టారు. ఇట్ ప్రోహిబిట్స్ కమర్షియల్ ట్రేడ్ ఆఫ్ దీస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఎక్సెప్ట్. అంటే మనుషుల ఆరోగ్యానికి అది మెడిసిన్ అవసరము అనుకున్నప్పుడు, మెడిసిన్ లాంటిది అవసరం అనుకున్నప్పుడు, అది ఎసెన్షియల్ అయితేనే దాన్ని వాడాలి. అది కూడా ఏంటి, కల్టివేషన్ చేసి వాడుకోవాలి. అంతే తప్ప ఉన్నటువంటి మొక్కల్ని యూటిలైజేషన్ చేయకూడదు. అది ఎవరైతే ట్రేడ్ చేయాలనుకుంటున్నారో, ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నారో వాళ్ళు దాన్ని కల్టివేషన్ చేసి యూటిలైజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. పెంచాలి, వాటిని పెంచి వాటిని వాడుకోవాలి. అంటే లేకపోతే వీళ్ళు పెంచకుండా వాటిని వాడారనుకోండి, ఎక్స్టింక్షన్ అయిపోతాయి, అంటే అంతరించిపోతాయి. అలాగే అపెండిక్స్ 2 లోపల దే ఆర్ దోస్ దట్ ఆర్ నాట్ థ్రెటెడ్ విత్ ఎక్స్టింక్షన్. అంటే అంతరించిపోవడానికి దగ్గరలో లేనటువంటి మొక్కలు, యానిమల్స్, బట్ దట్ మైట్ సఫర్ ఎ సీరియస్ డిక్లైన్ ఇన్ నెంబర్ ఇఫ్ ట్రేడ్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్. దిస్ ట్రేడ్ ఈజ్ రెగ్యులేటెడ్ బై పర్మిట్. అంటే ఇవి అంతరించిపోవడానికి అంటే అంటే డేంజర్ స్టేజ్లోనే ఉంటాయి, కాకపోతే అంతరించిపోవు, వాడచ్చు. కాకపోతే ఏంటి, మైట్ సఫర్ ఏ సీరియస్ డిక్లైన్ ఇఫ్ ట్రేడ్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్. అంటే మనం ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ దాంట్లో అయితే తయారు చేసుకోకూడదు, ప్రొహిబిట్. మొత్తానికి కమర్షియల్ ప్రొడక్ట్స్ తయారు చేయకుండా ఆపేయాలి వాటిని. ట్రేడ్ 2లో అయితే, అపెండిక్స్ 2లో ఉన్న వాటిని అయితే మనం కమర్షియల్ ప్రొడక్ట్స్ని కొన్ని తయారు చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంటే పర్మిషన్స్ ఉంటాయి, దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ మనం చేయాల్సి ఉంటుంది. అదే అపెండిక్స్ 3 అనుకోండి, దేర్ ఆర్ ప్రొటెక్టెడ్ ఇన్ అట్లీస్ట్ 1 country దట్ ఈస్ ఏ 6 member states అండ్ దట్ హ్యాస్ petitioned others for help in controlling international trade in that species. అంటే ఒక కంట్రీని అంటే దత్తత తీసుకున్నట్టుగా చేసుకుని అక్కడ ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడం. ఇన్ ఎడిషన్ ఇట్స్ ఆల్సో రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ ఇన్ ఐటమ్స్ మేడ్ ఫ్రమ్ సచ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సచ్ యాజ్ ద ఫుడ్, క్లాతింగ్, మెడిసిన్ అండ్ సమ్ ఆఫ్. అంటే మనకి మనిషి అవసరాలకి, అంటే మేజర్గా మనిషికి కావాల్సిన ఫుడ్ కావాలి, క్లాత్ కావాలి, మెడిసిన్స్ కావాలి, లేదా లివింగ్ సంబంధించి, అంతకు మించి వేరే ఎక్కువగా అవసరం లేదు. మిగిలిన ఏదైనా లగ్జరీ పర్పస్ అవుతుంది. అలాంటప్పుడు మనం ఒక దేశానికి, అంటే ఒక దేశం ఉంటుంది కదా, ఆ దేశంలో ఉండేటటువంటి పర్సన్ ఉంటాడు కదా, అంటే సిట్స్లో మెంబర్ కింద ఉన్నటువంటి పర్సన్, అతను పర్మిషన్ తీసుకుని ఏ రకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ మనం వాటిని ప్రొటెక్ట్ చేస్తూ యూటిలైజేషన్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ విధంగా డివైడ్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ది అపెండిక్స్లో అయితే డోంట్ యూజ్, అంటే వాటిని అసలు వాడకూడదు, ప్రొహిబిట్, అవాయిడ్ చేసి దానికి ఆల్టర్నేటివ్ చూసుకోవాలన్నమాట. సెకండ్ వన్ అయితే ఎండేంజర్డ్కి దగ్గరగా ఉన్నప్పటికీ కూడా, అంటే ఎక్స్టింక్షన్ అవ్వవు బట్ డేంజర్ స్టేజ్లోనే ఉంటాయి కాబట్టి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ద్వారా మనం ట్రేడ్ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ అయితే కంట్రీలో అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగపడేటటువంటి వాటిని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే రామ్సార్ కన్వెన్షన్ అని చెప్పేసి ఇది ఒక అగ్రిమెంట్ మనకి, రామ్సార్ కన్వెన్షన్ అనేటటువంటిది. ఇది ఎందుకోసం అంటే వెట్లాండ్స్ ప్రొటెక్షన్ కోసం, కన్వెన్షన్ ఆన్ వెట్లాండ్స్, అందుకోసం అని చెప్పేసి ఇరాన్లో ఉండేటటువంటి రామ్సార్ అనేటటువంటి ప్రాంతం లోపల దీన్ని ఇంటర్ గవర్నమెంటల్ ట్రీటీ విచ్ ప్రొవైడ్స్ ద ఫ్రేమ్వర్క్ ఫర్ ద నేషనల్ యాక్షన్ అండ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఫర్ ద కన్జర్వేషన్. అంటే వెట్లాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక అగ్రిమెంట్ అన్నమాట ఇది. ఇక్కడ వెట్లాండ్స్ అంటే ఏంటి, చిత్తడి నేలలు అంటారు, కొంచెం ఫెర్టిలిటీ, మనం వ్యవసాయం చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటివే.
దెర్ ఆర్ ప్రెజెంట్లీ 162 కాంట్రాక్టింగ్ పార్టీస్. అంటే కాంట్రాక్టింగ్ పార్టీస్ అని చెప్పేసి ఉంటాయి. ఆ పార్టీస్ సహాయంతో మనం అంటే ఇక్కడ కాంట్రాక్టింగ్ పార్టీస్ అంటే మీకు దాని గురించి కూడా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. కాంట్రాక్టింగ్ పార్టీస్ గురించి అంటే అండర్ ద 3 pillars ఆఫ్ ద కన్వెన్షన్ ద పార్టీస్ హ్యావ్ కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు. అంటే ఈ కాంట్రాక్టింగ్ పార్టీస్ ఏంటి, వర్క్ టువర్డ్స్ ద వైజ్ యూజ్ ఆల్ దేర్ వెట్లాండ్స్ త్రూ నేషనల్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అప్రోప్రియట్ పాలసీస్ అండ్ లెజిస్లేషన్స్ మేనేజ్మెంట్ యాక్షన్స్ అండ్ పబ్లిక్ ఎడ్యుకేషన్. అంటే ఆ వెట్లాండ్స్ని ఏ పర్పస్కి యూజ్ చేసుకుంటున్నారో అది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పర్టికులర్గా అంటే దాన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు అనేది ఒక ప్లానింగ్ తోటి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒకటి గవర్నమెంట్ ఉంటుంది, ఒకటేమో దీనికి సంబంధించి ఉంటుంది, ఒక మూడో వాడేమో డెవలపర్. అంటే డిజిగ్నేట్ ద సూటబుల్ వెట్లాండ్స్ ఫర్ ద లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఎంజూర్ దేర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్. అంటే మనం ఆ వాతావరణ పరిస్థితులు దేనికి సూటబుల్ అవుతాయి, ఆ సూటబుల్గా ఉండేటటువంటి వర్కే అక్కడ చేయాల్సి ఉంటుంది. కోఆపరేటివ్ ఇంటర్నేషనల్లీ కన్జర్వింగ్ ట్రాన్స్ బౌండరీస్ వెట్లాండ్స్, షేర్డ్ వెట్లాండ్ సిస్టమ్స్, షేర్డ్ స్పీసీస్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అంటే ఈ 3 విషయాలతోటి అంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఆ వెట్లాండ్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాం అది కూడా లీగల్గా ఉండాలి, దానికి సూటబుల్ అయినటువంటి అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్రాజెక్ట్కి సూటబుల్గా ఉండేటటువంటి డిజైన్ అయి ఉండాలి. నెక్స్ట్ మూడోది వచ్చేమో నేషనల్గా ఇంటర్నేషనల్గా అలాగే అంటే నేషనల్గా అంటే అక్కడ ఉండేటటువంటి ఇరాన్ ప్రాంతం వాళ్ళు, ఇంటర్నేషనల్గా అంటే దాన్ని ఆనుకుని ఉండేటటువంటి బార్డర్ పాయింట్స్ ఉంటాయి కదా దేశాలు, అవి కూడా కోఆపరేట్ చేస్తే దట్ కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. అంటే వెట్లాండ్స్ని డెవలప్మెంట్ చేసేటటువంటి ప్రాజెక్ట్స్ చేయడం జరుగుతుందన్నమాట. దిస్ ఇస్ ద కాంట్రాక్టింగ్ పార్టీస్ కింద మనం చెప్తూ ఉంటాం. అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో అంటే అభివృద్ధి చేసేవాడు ఇంకా థర్డ్ పార్టీ మనకి ఇక్కడ కాంట్రాస్టింగ్ పార్టీ పర్సన్. అలాంటి కాంట్రాస్టింగ్ పార్టీస్ అనేటటువంటివి 162 కాంట్రాస్టింగ్ పార్టీస్ ఉన్నాయంటే ఈ కన్వెన్షన్ పర్పస్ లోపల. అంటే ఈ వెట్లాండ్స్ డెవలప్మెంట్ చేయడం కోసం 162 కాంట్రాస్టింగ్ పార్టీస్ అనేటటువంటివి ప్రజెంట్ అయి ఉన్నాయి. వీళ్ళు ఎంత ఏరియాని డెవలప్ చేయడానికి ఇన్వాల్వ్ అయ్యారు, 2040 వెట్లాండ్ సైట్స్, 2040 వెట్లాండ్ సైట్స్ని సెలెక్ట్ చేశారనమాట. వాటిని అభివృద్ధి చేయడమే ఈ 162 కాంట్రాక్టింగ్ పార్టీస్ యొక్క ఎయిమ్. అంటే టోటల్గా ఈ 2040 వెట్లాండ్ సైట్స్ ఎంత ఏరియాని కవర్ చేస్తున్నాయి, 193 మిలియన్ హెక్టార్స్, 193 మిలియన్ హెక్టార్స్ ఏరియాని కవర్ చేస్తూ ఉందన్నమాట. డిజిగ్నేటెడ్ ఫర్ ద ఇంక్లూజన్ ఇన్ ద రామ్సార్ లిస్ట్ ఆఫ్ వెట్లాండ్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. The aim of convention is the conservation and wide use of all wetlands through local, regional and national actions and international cooperation as a contribution towards achieving sustainable development throughout the world. అంటే ఈ రామ్సార్ యొక్క కన్వెన్షన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెట్లాండ్స్ ఉంటాయి కదా, ఆ ల్యాండ్స్ని యూటిలైజేషన్ చేయడమే. అంటే యూటిలైజేషన్ చేసి ఎకనామికల్గా డెవలప్మెంట్ అభివృద్ధి సాధించడం అనేటటువంటిది ముఖ్య ఉద్దేశం. దానికి లోకల్గా ఉండే పర్సన్స్, అందులో ఆ ఇరాన్లో ఉండేటటువంటి రీజనల్ ఏరియాస్ లోపల ఉండేవాళ్ళు, నేషనల్గా ఉండేటటువంటి పర్సన్స్, ఇంటర్నేషనల్ పర్సన్స్ యొక్క హెల్ప్ తీసుకుని దే కెన్ ఇన్వాల్వింగ్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ వెట్లాండ్స్. అంటే ఏ విధంగా వెట్లాండ్స్ని డెవలప్ చేయొచ్చు అంటే వెట్లాండ్స్ కాన్స్టిట్యూట్ ఏ రిసోర్స్ ఆఫ్ గ్రేట్ ఎకనామిక్, సైంటిఫిక్, కల్చరల్, రిక్రియేషనల్ వాల్యూ ఫర్ ద కమ్యూనిటీ. అంటే కమ్యూనిటీకి ఉపయోగపడే విధంగా అంటే ఎకనామిక్గా
అంటే ఆర్థికంగా లాభాలు వచ్చే దాని కింద ఉపయోగించుకోవచ్చు. సైంటిఫిక్ రీసెర్చ్ పర్పస్ కింద యూజ్ చేసుకోవచ్చు. కల్టివేషన్ కల్చరల్ పర్పస్కి. రిక్రియేషనల్ ఏదైనా కొత్త ధనాన్ని అంటే పార్క్ క్రియేట్ చేసుకోవచ్చు, అంటే ఆనందాన్ని పంచేది. అంటే రిక్రియేషన్ కొత్తగా ఏదైనా డిజైన్ చేసుకుని అక్కడ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అనమాట. అంటే మొత్తానికైతే ఆ ల్యాండ్ని యూటిలైజ్ చేయాలి. అంటే సైంటిఫిక్గా ఎకనామిక్ ఇండస్ట్రీ పెట్టుకోవడం, లేకపోతే రీసెర్చ్ పర్పస్కి, కల్టివేషన్ పర్పస్కి, లేకపోతే ఇంకేదైనా కొత్తదనాన్ని అంటే ఏ గార్డెన్ లాంటిదో క్రియేట్ చేసి, లేకపోతే ఏ టూరిజం స్పాట్ కింద క్రియేట్ చేసుకుని కన్స్ట్రక్షన్ చేసుకుని ఇలాగ ఏదైనా చేయొచ్చు అనమాట. వెట్లాండ్స్ ప్లే ఏ విటల్ రోల్ ఇన్ క్లైమేట్ చేంజ్, అడాప్టేషన్ అండ్ మిటిగేషన్. అంటే మనకి ఈ వెట్లాండ్స్ అనేటటువంటివి మంచి రోల్ ప్లే చేస్తున్నాయి. అంటే మనకి ప్లేన్సే కదా మనకి, అందువల్ల ఇక్కడ ఉండేటటువంటి వాతావరణం కూడా చాలా అంటే వాతావరణంలో మార్పు. ఇప్పుడు పంట మొక్కలు వేసామనుకోండి, పంట మొక్కలు వేస్తే అంటే కల్టివేషన్ చేసామనుకోండి, కల్టివేషన్ చేసినప్పుడు ఆ సాయిల్ యొక్క హార్ష్నెస్ అనేటటువంటిది తగ్గిపోతుంది. అంటే మిటిగేషన్ అంటాం. హార్ష్నెస్ అంటే ఫెర్టైల్ కంటినెంట్ పెరిగేయడానికి ఛాయిస్ ఉంటుంది. అడాప్టేషన్ అక్కడ ప్లాంట్స్ గ్రో అప్ అయ్యేటప్పుడు వాటి లోపల మాడిఫికేషన్స్ క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది చేస్తూ ఉంటుంది కాబట్టి, అంటే హార్ష్గా ఉండే కండిషన్స్ని నార్మల్ కండిషన్స్కి వచ్చేలా చేస్తుంది. కాబట్టి దానివల్ల ఏంటంటే మనకి క్లైమేట్ అంటే అప్పటి వరకు వేడిగా ఉండేటటువంటి ప్రాంతం అంటే ఎన్విరాన్మెంట్లో మాయిశ్చర్ కంటెంట్ తక్కువగా ఉన్నది కాస్త మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చేయడం, పొల్యూషన్ లెవెల్ని తగ్గించడం, అదే క్లైమేట్ చేంజ్ అంటే ఇంకేదో కాదు. అంటే మొత్తానికైతే మిటిగేషన్ తీవ్రతను తగ్గిస్తూ ఉంటుంది, అంటే హార్ష్నెస్ని డిక్రీజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ప్రోగ్రెసివ్ ఎంక్రోచ్మెంట్ ఆన్ అండ్ లాస్ ఆఫ్ వెట్లాండ్స్ కాజెస్ సీరియస్ అండ్ సమ్టైమ్స్ ప్రోఫరబుల్ ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ టు ద ప్రొవిజన్ ఆఫ్ ఈకోసిస్టమ్ సర్వీస్. అంటే మనం ఆ వెట్లాండ్స్ని కానీ వన్స్ ఒకసారి లాస్ అయిపోయామనుకోండి, అంటే ఆ నేలల్ని మనం కోల్పోయామనుకోండి, అంటే ఎందుకు పనికిరాని నేలగా తయారైపోతే ఎన్విరాన్మెంట్ లోపల వాతావరణం లోపల అంటే వాతావరణం చాలా దెబ్బతినేటటువంటి ఛాన్సెస్ ఉంది. అంటే అన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి, హాట్నెస్ పెరిగిపోతూ ఉంటుంది, సాయిల్ యొక్క సెలినిటీ అలాంటివన్నీ పెరిగిపోవడానికి చాయిస్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనం దాన్ని సరిదిద్దే పనే చేయాలి తప్ప డ్యామేజ్ చేయకూడదు అన్నమాట. వెట్లాండ్ షుడ్ బి రిస్టోర్డ్ అండ్ రీహాబిటేటెడ్. ఆ వెట్లాండ్స్ని చిత్తడి నేలల్ని మళ్ళీ మనకి ఉపయోగపడేటటువంటి నేలలుగా అంటే రిస్టోర్డ్. రీహాబిటేషన్ అంటే మొలవలేనటువంటి మొక్కలు కూడా మొలిచేలా చేయడం, ఉండలేనటువంటి జీవులు కూడా వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యేలాగా చేయడం, అంటే మన పని అన్నమాట అది. అంటే ఎన్విరాన్మెంట్కి డ్యామేజ్ అవ్వకుండా అక్కడ యానిమల్స్ ప్లాంట్స్ నివసించేలా చేయడం, అంటే ఇలాగా చేయడం అనేటటువంటిది ఈ రామ్సార్ కన్వెన్షన్ యొక్క ఉద్దేశం మనకి. అంటే కన్జర్వ్డ్ బై ఎంజూరింగ్ దేర్ వైజ్ యూజ్, అంటే అవసరానికి అనుకూలంగా దాన్ని మార్చుకోవాలన్నమాట. ఈ కాంట్రాస్టింగ్ పార్టీస్ ఆ పని చేస్తూ ఉంటారు. వర్కింగ్ ఆఫ్ రామ్సార్ కన్వెన్షన్ ఏ విధంగా అంటే ఈ కన్వెన్షన్ ఏర్పరిచారు కదా, అగ్రిమెంట్ కదా, ఈ అగ్రిమెంట్ ఏం చేస్తుంది అసలు, అంటే ఇందులో ఉండే పర్సన్స్ ఏం చేస్తారు మనకి. ద కాన్ఫరెన్స్ ఆఫ్ ద కాంట్రాస్టింగ్ పార్టీస్ అంటే కోప్ అంటాము కాంట్రాస్టింగ్ పార్టీస్ని. మీట్స్ ఎవ్రీ 3 years 3 సంవత్సరాలకు ఒకసారి కలుసుకుంటారంట ఈ వర్కింగ్ కమిటీ వాళ్ళు, 3 years. అండ్ ప్రమోట్స్ ద పాలసీస్ గైడ్లైన్స్ ఫర్ ఫర్దర్ అప్లికేషన్స్ ఆఫ్ ద కన్వెన్షన్. అంటే ఆ 3 yearsకి ఒకసారి మీట్ అయ్యి ఆ 3 yearsలో జరిగినటువంటి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుని
ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేయడం జరుగుతుందన్నమాట. ద స్టాండింగ్ కమిటీ మేడప్ ఆఫ్ పార్టీస్ రిప్రజెంటింగ్ ద 6 రామ్సార్ రీజియన్స్ ఆఫ్ ద వరల్డ్. అంటే స్టాండింగ్ కమిటీ అనే వాళ్ళు మనకి అదే కాంట్రాస్టింగ్ పార్టీస్ ఉంటాయి కదా, అంటే మనకు వరల్డ్ వైడ్గా ఉన్నాయనుకుంటాను, లేకపోతే ఇరాన్లో వరల్డ్ వైడ్గానే 6 రామ్సార్ రీజియన్స్ ఉన్నాయంట, 6 ప్రాంతాలని. మీట్స్ యాన్యువల్లీ టు గైడ్ ద కన్వెన్షన్ బిట్వీన్ మీటింగ్స్ ఆఫ్ ద కోప్. అంటే ఈ 6 రీజియన్స్ వాళ్ళు ఇక్కడ మీట్ అవుతారనుకుంటాను 3 సంవత్సరాలకు ఒకసారి. ద సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రివ్యూ ప్యానెల్ ప్రొవైడ్స్ గైడ్లైన్స్ ఆన్ కీ ఇష్యూస్ ఫర్ ద కన్వెన్షన్. శాస్త్రీయ పరంగా లేదా టెక్నికల్గా విజ్ఞానపరంగా అంటే గైడ్లైన్స్ ఇస్తూ ఉంటుందన్నమాట ఈ కోప్ అందరికీ కూడా. ద రామ్సార్ సెక్రటరియట్ మేనేజెస్ ద డే టు డే యాక్టివిటీస్ ద కన్వెన్షన్. ఈ రామ్సార్కి సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఉంటుంది కదా, అంటే ప్రతిదానికి ఒక సెక్రటేరియట్ ఉంది కదా, ఇక్కడ కన్వెన్షన్ పర్పస్ ఈ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి సెక్రటేరియట్ ఏ రోజుకి ఆ రోజు యాక్టివిటీస్ని చెక్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. ఈరోజు ఏం చేస్తున్నాం, నెక్స్ట్ రోజు ఏం చేస్తున్నాం, తర్వాత రోజు ఏం చేస్తున్నాం అంటే అన్నీ కూడా డీటెయిల్గా నోట్ చేసి పెడతారనమాట. నేషనల్లీ ఈచ్ కాంట్రాస్టింగ్ పార్టీ designates administrative authority and its focal point for implementations of the convention. అంటే వరల్డ్ వైడ్గా 3 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ పెట్టుకుంటారు కదా, అలాగే ఆ లోకల్గా ఉండేటటువంటి నేషనల్లీ ఈచ్ కాంట్రాస్టింగ్ పార్టీ అంటే ఇంచుమించుగా 162 కాంట్రాస్టింగ్ పార్టీస్ ఉన్నాయన్నట్టు చెప్పుకున్నాం కదా. ప్రతి కాంట్రాస్టింగ్ పార్టీ అనేటటువంటిది వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక ఏం అనేటటువంటిది ఉంటుందన్నమాట. దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నాము, ఫాలోఅప్ చేస్తున్నామా లేదా అనేటటువంటిది దీన్ని చెక్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అది రామ్సార్ యొక్క. అయితే ఇటా అని ఇంకోటి ఉంది, ద ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ అగ్రికల్చర్. ఇది అగ్రికల్చర్ బేస్డ్గా అంటే ఇట్ ఈస్ ద నాన్ ప్రాఫిట్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫౌండెడ్ ఇన్ 1964 అండ్ గవర్నర్డ్ బై ఏ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్. అంటే ట్రస్ట్ బోర్డు ఉంటుందన్నమాట. అది ట్రస్ట్ బోర్డు సహాయంతో వీళ్ళు రన్అప్ చేస్తూ ఉంటారనమాట. అంటే ఇది అగ్రికల్చర్ ట్రాపికల్ అగ్రికల్చర్ బేస్డ్ కన్వెన్షన్ మనకిది. ఇట్ ఈస్ ఏ మెంబర్ ఆఫ్ CGIAR, ఏ గ్లోబల్ రీసెర్చ్ పార్ట్నర్షిప్ ఫర్ ఏ ఫుడ్ సెక్యూర్ ఫ్యూచర్. అంటే ఫ్యూచర్ లోపల మనకి ఫుడ్ ప్రాబ్లం అనేటటువంటిది రాకుండా ఉండడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక కన్వెన్షన్. ద ఫస్ట్ సచ్ సెంటర్ టు బి బేస్డ్ ఇన్ ఆఫ్రికా. మనందరికీ తెలుసు ఆఫ్రికా అనేటటువంటిది మనం ఏమంటాము, డార్క్ కాంటినెంట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అక్కడ చాలామంది, ఎందుకంటే ట్రాపికల్ రీజియన్ మొత్తం కూడా అదంతా మ్యాక్సిమం ట్రాపికల్ పార్ట్, అంటే ఎక్కువగా ఫారెస్ట్ ఉంటాయి, అలాగని చెప్పేసి డిజర్ట్స్ కూడా ఉన్నాయి. అంటే నార్త్ పార్ట్ అంతా కూడా, నార్త్ అని చెప్పలేము, దాంట్లో ఈక్వేటర్ వెళ్తుంది కదా మనకి, నార్త్ అంటే పైన అంతా కూడా ఈజిప్ట్ మొత్తం అంతా కూడా ఎడారి ఉంటుంది, సహారా ఎడారి అని చెప్పేసి, కింద అంతా కూడా ఫారెస్ట్ ఉంటుంది. అందువల్ల అక్కడ ఎకనామికల్గా బ్యాక్వర్డెడ్ కాంటినెంట్ కింద మెన్షన్ చేసుకుంటాం. అందువల్ల ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఈ ఈటాని. Its award-winning agriculture research for development addresses the need of poor and vulnerable in the tropics. It works with public and private sector partners to enhance crop quality and productivity, reduce risk to producers and consumers, and generate wealth from agriculture with the mission to enhance. అంటే మనకి ఇక్కడ ఇది ముఖ్య ఉద్దేశం ఫుడ్ ప్రొడక్షన్ కోసం, ఫుడ్
అంటే నాణ్యమైనటువంటి ఫుడ్ తీసుకోవడం కోసం. దానికి తగ్గట్టు మొక్కల్ని మనం మోడిఫికేషన్ చేస్తూ ఉంటాం. అంటే ప్రొడక్టివిటీ అనేటటువంటిది, అందులోనూ కూడా క్వాలిటీ అండ్ ప్రొడక్టివిటీ అనేటటువంటిది ఎక్కువగా ఉండేలా చూసుకొని, అంటే రిస్క్ టు ప్రొడ్యూసర్స్, అంటే రిస్క్ ఫ్యాక్టర్స్, రెడ్యూస్ రిస్క్ ఫ్యాక్టర్స్, రిస్క్ని తగ్గించుకుంటూ అంటే ప్రొడ్యూసర్స్కి కన్జ్యూమర్స్కి ఉపయోగపడేలాగా ఉండేటటువంటి ఫుడ్ని ప్రిపేర్ చేయడం. ఇంప్రూవ్డ్ లైవ్లీవుడ్స్ త్రూ R&D. ఇందాక ఇక్కడ R&D అని చెప్పేసి రీసెర్చ్ ఫర్ డెవలప్మెంట్, అది R&D అంటే. ITA takes these challenges by proving these integrated objectives and interrelated objectives. Improving food security, increasing the profitability of food and other agricultural products, reducing risks to producers and consumers, and helping national entities to expand agricultural growth. అంటే ఈ పర్పస్ కోసం, అంటే ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి జనాలందరూ వాళ్ళకు కావాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ని అందించడం అనే ఉద్దేశంతో ఏర్పరచబడ్డటువంటి ఒక కన్వెన్షన్ అన్నమాట ఇది కూడా, ITA అనేటటువంటిది. అంటే ITA అందుకే నాన్ ప్రాఫిటబుల్ అని చెప్పేసి చెప్పడం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కింద మెన్షన్ చేయడం. అంటే ఇది కన్వెన్షన్ అని కూడా చెప్పలేము, ఆర్గనైజేషన్. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫుడ్ అందరికీ ఫుడ్ అందేలా చేయడం. అందుకే ముఖ్యంగా ఫస్ట్ సెంటర్ని ఎక్కడ ఓపెన్ చేస్తారో ఆఫ్రికాలో ఓపెన్ చేస్తారనమాట. ఆఫ్రికాలో వెనుకబడిన దేశం వల్ల కారణం కాబట్టి. అంటే ఇట్ వర్క్స్ విత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్, పబ్లిక్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్తో కలిసి వర్కౌట్ చేస్తుంది. క్రాప్ క్వాలిటీ అలాగే ప్రొడక్టివిటీ అనేటటువంటిది చాలా బాగా ఉండాలి. అలాగే రిస్క్ ఫ్యాక్టర్స్ని తగ్గిస్తూ ఉండాలి. అంటే ప్రొడ్యూస్ చేసేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి రాకుండా ఉండాలన్నమాట, హెల్త్ పరంగా కానీ. అంటే అందరికీ కూడా హెల్ప్ఫుల్గా ఉండడం కోసం ఏర్పరచబడ్డటువంటి ఒక ఆర్గనైజేషన్ అన్నమాట. అంటే దిస్ ఈజ్ ద లెజిస్లేషన్. అంటే బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పరచబడ్డటువంటి అన్నమాట. ఇవి కన్జర్వేషన్ ప్రాసెస్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే దీనికి సంబంధించి మనకి సింపుల్గా చెప్పుకోవాలంటే కన్జర్వేషన్ ప్రాసెస్ అంటే లెజిస్లేషన్స్ ఏంటి అనేది అదే మనం అగ్రిమెంట్స్ ద్వారా చేస్తున్నటువంటి విషయం ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ కన్జర్వేషన్, ద కన్జర్వేషన్ ఆఫ్ బయాలజికల్ డైవర్సిటీ హ్యాస్ బికమ్ ఏ గ్లోబల్ కన్సర్న్ డ్యూ టు ద ర్యాపిడ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఈకోసిస్టమ్ అండ్ వైల్డ్ లైఫ్. అందుకోసం అని చెప్పి ద కన్వెన్షన్ ఆఫ్ బయోడైవర్సిటీ CBD క్లియర్లీ స్టేటెడ్ that need for conservation of biological diversity and the sustainable use of its components. Conservation of biodiversity means the protection, uplift and scientific management of biodiversity so as to maintain it as its optimum level and derive sustainable benefits for the present as well as future generation. అంటే ఆ ఉద్దేశంతో ఇవన్నీ మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. The most effective efficient mechanisms for conserving biodiversity to prevent further destruction, degradation of habitat. 2 types of conservations, in situ, ex situ. ఈ 2 కన్జర్వేషన్లో ఏదైనా యూజ్ చేయొచ్చు మనం. దానికోసం అని చెప్పేసి ప్రాజెక్ట్స్ కన్జర్వేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి మనకి బయోస్పియర్ రిజర్వ్స్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. బీయింగ్ సపోర్టెడ్ బై ద వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్ WCU అంటే వరల్డ్ కన్జర్వేషన్ యూనియన్, ఇది కూడా ఇన్వాల్వ్ అవుతుంది. ద వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ WWF మనం నేర్చుకున్నటువంటి నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది.
కన్జర్వేషన్ ఇన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ సీడ్స్ మన చదివాం కదా ఇందాక. యాజ్ హెల్ప్డ్ ఇన్ ద రిస్ట్రిక్షన్ పోచింగ్ అండ్ లాస్ ఆఫ్ రేర్ స్పీసీస్. రేర్ స్పీసీస్ అనేటటువంటి లాస్ అయిపోకుండా, వేటాడకుండా, అంటే మనకి ఫారెస్ట్లో ఉండేటటువంటి ఎండేంజర్డ్ జోన్లో ఉన్నటువంటి వాటిని చంపకుండా ఒక రిస్ట్రిక్షన్స్ని క్రియేట్ చేస్తుంది అనమాట. రిస్ట్రిక్షన్స్ ఆన్ ట్రేడింగ్ ఇన్ యానిమల్ ప్రొడక్ట్స్ హ్యావ్ సేవ్డ్ ద ఎలిఫెంట్ ఫ్రమ్ ద ఎక్స్టింక్షన్. అంటే ఎలిఫెంట్స్ని టస్క్ కోసం చంపేస్తున్నారు కదా, అందుకోసం చెప్పి. ద ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వాయర్స్ ఆర్ ఫండెడ్ బై యునెస్కో అండర్ ద మ్యాన్ అండ్ బయోస్పియర్. మ్యాబ్ అనే ప్రోగ్రామ్ తోటి మనకి ఈ లెజిస్లేషన్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనే దాన్ని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఇందులో భాగంలోనే మనం ఈ సీడ్స్ గురించి, సిబిడి గురించి, రామ్సార్ కన్వెన్షన్ గురించి డిస్కస్ చేస్తాం. దిస్ ఈజ్ ద టాపిక్. అంటే మన లెజిస్లేషన్స్ ఒకసారి అడిగినట్టున్నారు ఎగ్జామినేషన్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అందువల్ల మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా ఈజీగానే ఉంటుంది, కాకపోతే కొంచెం లెంతీగా అనిపిస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకుని చదవగలిగితే చాలా సింపుల్గా ఉంటుంది. అంటే ఫస్ట్ అసలు ఈ బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం కోసం మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి లాస్ అంటే ఏంటి? క్రియేటింగ్ ప్రొటెక్టింగ్ ఏరియాస్ క్రియేట్ చేసుకోవడం, వాటిని క్లాసిఫికేషన్ చేసుకుని కన్జర్వేషన్ చేసుకోవడం, క్రిమినల్ యాక్టివిటీస్ జరగకుండా చూడడం, ప్లానింగ్ చేసుకోవడం. అంటే ఏదైనా వర్క్ చేసేటప్పుడు అప్రూవల్స్ తెచ్చుకొని వీ కెన్ ఫాలో అప్ దెమ్ అనేటటువంటి 5 పాయింట్స్ ఆఫ్ వ్యూ తోటి మనకి లెజిస్లేషన్స్ అనేటటువంటివి క్రియేట్ చేసుకోవాల్సి ఉంది. ఈ లెజిస్లేషన్స్లో కొన్ని ఎగ్జాంపుల్గా మెన్షన్ చేస్తూ కొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని మీకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. దిస్ ఈజ్ ద టాపిక్, లెజిస్లేషన్స్ ఫర్ బయోడైవర్సిటీ అనేటటువంటి టాపిక్ అన్నమాట.